ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో భారీగా మార్పులు జరగనున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉన్నత అధికారులపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా అంటే ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా భారీగా బదిలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి అధికారులు ఒకే చోట పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బదిలీలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ మధ్య శాఖలు మారిన మంత్రులు కూడా కొంతమంది వాళ్ళకు వాళ్ళ పని సామర్థ్యం ఉన్న అధికారులు కావాలని వారు కోరటం, వాళ్ళ పేషీలకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి నిపుణులైన అధికారులు కావాలని వాళ్ళు కోరిన నేపథ్యంలో ఈ బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళ మధ్యాహ్నం లోపు ఈ జీవో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్ లో దాదాపు 30 మంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సహా మొత్తం బదిలీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అది కూడా సీఎంఓకి సంబంధించి, సీఎం పేషీకి సంబంధించి ముఖ్యమైన అధికారులు కూడా వాళ్ళ బదిలీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం పేషీలో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 3 ఏళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ బదిలీలో మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే జిల్లా కలెక్టర్లో కూడా దాదాపు 5 నుంచి 6 మంది జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న మరికొంతమంది అధికారులు కూడా ఈ బదిలీలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక చాలా కాలం తర్వాత ఈ బదిలీలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి మధ్యాహ్నం లోపు ఈ జీవో అనేది జారీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కసరత్తు కూడా జరిగిపోయింది. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు. మొత్తం దీనికి సంబంధించి చర్చ కూడా జరిగిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం లోపు ఈ జీవోను జారీ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు కూడా ఇవాళే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న డీజీపీ సాంబశివరావు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి దీనిపైన చర్చించారు. ముఖ్యంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తో పాటు విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ తో పాటు జిల్లాల్లో ఉన్న కొంతమంది ఎస్పీలను కూడా బదిలీ చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. చాలా జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు లాంటి జిల్లాల్లో 2-3 ఏళ్ల నుంచి కూడా ఎస్పీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి చోట ఎస్పీలందరినీ కూడా మార్చి కొత్త అధికారులు నియమించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైట్ అశోక్, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి కేంద్రీకరించిన విషయం ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. సీఎంఓలో కూడా భారీగా మార్పులు జరుగుతాయన్న సమాచారం అందుతోంది. ఈ రోజు అధికారిక ఉత్తర్వులు వచ్చే వీలున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి 30 వరకు కూడా ఈ బదిలీలు ఉండొచ్చు అన్నటువంటి సమాచారం ఉంది.